హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, మంచు ఫ్యామిలీలో వివాదాలు మరోసారి బయటపడ్డాయి సార్. అంటే అటు మంచు మనోజ్ గారు తండ్రి మోహన్ బాబు గారు నన్ను కొట్టారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. ఇటు మోహన్ బాబు గారు కూడా మంచు మనోజ్ నన్ను కొట్టారని ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏంటి వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు నెటిజన్స్ చర్చించుకుంటున్నారు సార్. అసలు ఏం జరిగింది, మీరేం చెప్తారు సార్? ఇదొక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. మోహన్ బాబు ఫ్యామిలీలో ఎప్పటి నుంచో గొడవలు ఉన్నది అందరికి తెలుసు. బట్ ఇప్పుడు ఏంటంటే అది ఫిజికల్గా వెళ్ళి మోహన్ బాబు నన్ను కొట్టాడు, గాయపరిచాడని గాయాలతో మంచు మనోజ్ కుమార్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను కొట్టారు చూడండి, గాయాలతో వెళ్ళి ఆయన మోహన్ బాబు మీద కేసు పెట్టాడని చెప్తున్నారు. సో గాయాలతో వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కేసు నమోదు చేసుకొని ఎఫ్ఐఆర్ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రాశారని చెప్తున్నారు. మరోవైపు మోహన్ బాబు కూడా మంచు మనోజ్ నన్ను కొట్టాడని ఆయన కూడా వెళ్ళి కంప్లైంట్ చేశాడని చెప్తున్నారు. అయితే దీంట్లో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది, కానీ ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళిద్దరూ మధ్య గొడవలు వచ్చి మాట పెరిగి వాళ్ళిద్దరూ మరి ఎవరిని ముందు కొట్టారనేది తెలీదు. మోహన్ బాబు కూడా మనకు తెలుసు, ఆయనకి కొంత కోపం ఎక్కువ ఉంటుంది మామూలుగానే. అయితే మంచు మనోజ్ మీద కూడా ఆయనకి గతంలో కూడా అసంతృప్తి ఉంది. గతంలో కూడా మంచు మనోజ్కి మంచు విష్ణుకి మధ్య గొడవలు రావడం, వాళ్ళిద్దరి మధ్య కూడా వీడియో కూడా ఒకటి రిలీజ్ అయింది. తన మనుషుల్ని వచ్చి కొట్టాడని చెప్పి తను వాళ్ళకి సపోర్ట్గా వెళ్తే వాళ్ళిద్దరి మధ్య కూడా సీరియస్గా ఆర్గ్యుమెంట్ జరిగి దాదాపు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. సో అప్పుడు కూడా అది పెద్ద ఇదైంది. దాన్ని మళ్ళీ కవర్ చేయడానికి ట్రై చేశారు. దాని తర్వాత మంచు మనోజ్ పెళ్ళికి సంబంధించి కూడా భూమా మౌనికారెడ్డిని ఆయన ఆ అమ్మాయికి రెండో పెళ్ళి, ఇతనికి కూడా రెండో పెళ్ళి, ఆ అమ్మాయికి బాబు కూడా ఉన్నాడు భైరవరెడ్డి. సో ఆ పెళ్ళికప్పుడు కూడా వీళ్ళెవరూ కూడా సరిగ్గా దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఓన్లీ మంచు లక్ష్మి ఆధ్వర్యంలోనే ఆ పెళ్ళి జరిగింది. సో ఆ పెళ్ళిలో కూడా మోహన్ బాబు కానీ, మోహన్ బాబు భార్య కానీ, విష్ణు కానీ వాళ్ళ భార్య కానీ వీళ్ళందరూ ఏదో అతిథుల్లాగా వచ్చి అటు రావాలి కాబట్టి వచ్చి వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు తప్ప ఆ పెళ్ళిని ఓన్ చేసుకొని వీళ్ళైతే చేయలేదు దాన్ని. ఎందుకంటే ఒక బిడ్డ ఉన్న ఒక విడోని పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. విడో కాదు, సారీ, డైవర్సిని పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. సో కానీ తను దాన్ని ధిక్కరించి మంచు మనోజ్ పెళ్లి చేసుకున్నాడు. ముందు నుంచి కూడా మంచు మనోజ్ ఆ ఫ్యామిలీలో ఇమడలేకపోవడం అనేది మనకు కనిపిస్తుంది. చాలా ఫ్యామిలీస్లో ఏంటంటే వాళ్ళకి కొన్ని వ్యాపారాలు, కొన్ని వ్యవహారాలు ఉంటాయి. ఆ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు కూడా ఆ వ్యాపారాలను చూసుకోవడం, వాళ్ళకు ఉండే మెథడ్స్లో ఇమడడం అనేది ఉంటుంది. కానీ జనరేషనల్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మోహన్ బాబు వాళ్ళ నాన్నకు భయపడేవాడు. మోహన్ బాబు బయోగ్రఫీ నేను అప్పట్లో చదివాను. ఆయన ఒక అమెరికన్ బయోగ్రఫర్కి ఆడియో ఇది ఇచ్చారు చాలా వరకు, దాన్ని నేను కొంతవరకు విన్నాను. అందులో ఆయన చిన్నప్పుడు వీళ్ళ నాన్న కూడా బెత్తం తీసుకొని కొట్టేవాడు. సో డిసిప్లిన్ ఎక్కువ ఉండేది. ఎందుకంటే వీళ్ళ నాన్న స్కూల్ టీచర్ అనమాట. అక్కడ మోదుగురు వాలిపాలెం మా చిత్తూరు జిల్లాని కాళహస్తి ఏర్పేట దగ్గర ఉంటుంది అది. సో అలాగా ఆయన డిసిప్లిన్లో ఉన్నాడు. వాళ్ళ నాన్నని వ్యతిరేకించలేదు. తను ఆ గ్యాప్ అనేది ఫాదర్ డిసిప్లిన్లో ఉండిపోయాడు కాబట్టి పెద్దగా లేదు. ఇవాళ ఏంటంటే ఇవాళ ప్రపంచం మారింది. పిల్లలు ఇండిపెండెంట్గా ఇదయ్యారు. కొట్టడం అనే కాన్సెప్టు, తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడం అనే కాన్సెప్ట్కి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు కూడా ఎవరైనా కొడితే కూడా క్రైమ్. మామూలుగా చాలా దేశాల్లో పేరెంట్స్ కొడితే కూడా క్రైమ్. పేరెంట్స్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భాలు యూరోపియన్ అండ్ అమెరికన్ దేశాల్లో, చాలా దేశాల్లో ఉంటుంది అన్నమాట ఇది. కానీ ఇండియాలో ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని కొట్టడం అనేది తమ హక్కుగా ఇప్పటికి కూడా భావిస్తారు, పిల్లల్ని కొట్టకపోతే ఎలాగా అని. సో అలాగా ఉంటుంది మామూలుగా. అంటే తమ కంట్రోల్లో పిల్లలు ఉండాలని ఇప్పటికీ పేరెంట్స్ అనుకుంటారు. అందుకని పరువు హత్యలు కూడా మన దేశంలో ఎందుకు ఎక్కువ జరుగుతుంటాయంటే పేరెంట్స్ తమ మాట వినాలని పిల్లలు తమ ఆస్తిలాగా వాళ్ళు భావిస్తారు. కానీ పిల్లలు అలా ఉండదు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి మోహన్ బాబు ఫ్యామిలీలో ఈ మంచు మనోజ్ ముందు నుంచి కూడా ఈ ఫ్యామిలీ స్ట్రక్చర్లో, ఫ్యామిలీ దీంట్లో ఇమడలేకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబుకి
విద్యానికేతన్ అని రంగంపేట అంటారు, చంద్రగిరి దగ్గర ఉంటుంది, తిరుపతి దగ్గర. ఆ చంద్రగిరిలో రంగంపేట అని, అక్కడ మోహన్ బాబు విద్యానికేతన్ అనే శ్రీ విద్యానికేతన్ అని, శ్రీ విద్య అంటే ఆయన మొదటి భార్య, శ్రీ విద్య పేరుతో ఆయన శ్రీ విద్యానికేతన్ పెట్టాడు. దాని తర్వాత అది మెల్లమెల్లగా గ్రో అయ్యి శ్రీ విద్య ఇంజనీరింగ్ కాలేజీ, దాని తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీగా అది మారిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే అది ఎక్కువ డబ్బులు రెవెన్యూ వచ్చే వ్యాపారం మోహన్ బాబు వాళ్ళకి. అందుకనే వాళ్ళు 100 కోట్లు పెట్టి సినిమాలు తీయగలుగుతున్నా, సినిమాల్లో లాస్ వస్తున్నా సర్వైవ్ కావడానికి అదొక ప్రధానమైన ఆదాయ వనరుగా చెప్తారనమాట. అట్లాగే విష్ణు వాళ్ళ భార్య వెరోనాకు కూడా చాలా ఆస్తులు ఉన్నాయని చెప్తారు. ఏదేమైనా మోహన్ బాబుకి ఆస్తులు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. దాన్ని చూసుకోవడం, మోహన్ బాబు తర్వాత విష్ణు ఆ ఇన్స్టిట్యూట్స్ చూసుకోవడం, అవన్నీ కూడా మోహన్ బాబు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఇప్పటి వరకు బాధ్యతగా విష్ణునే చూసుకుంటున్నాడు, మనోజ్ ఇంకా బాధ్యత రాలేదు, అతనికి వస్తుందని నేను ఆశిస్తున్నాను అనేది కూడా ఆయన చెప్పాడు. సో ఈ క్రైసిస్ ఏదో వాళ్ళ ఫ్యామిలీలో ఉంది. అంతే, ఆస్తులు కూడా పంచమని వీళ్ళు అడుగుతున్నట్టు ఉన్నారు. పంచడానికి సంబంధించి కూడా ఏవో ఇబ్బందులు ఉన్నట్టుగా కూడా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య కూడా ఇటు విష్ణు మధ్య, మంచు మనోజ్ మధ్య కూడా సమ్ గొడవలు ఉన్నాయి. వీళ్ళని కొంత బ్యాలెన్స్ చేస్తుండేది మంచు లక్ష్మిని బ్యాలెన్స్ చేస్తున్నట్టుగా మనకి బయటికి అర్థమవుతుంది. ఏదేమైనా ఈ స్థాయిలో మోహన్ బాబు అంటేనే ఒక డిసిప్లైను, ఆయన చూస్తేనే సినిమా వాళ్ళందరూ భయపడుతుంటారు. మామూలుగా నాకు ఒక హీరో చెప్పాడు, నేను మామూలుగా నైట్ షూటింగ్లకి రానండి, ఒక పదం వాడాడు. ఆ వ్యక్తి మోహన్ బాబు మోహన్ బాబు చెప్తే తప్ప సినిమాలకి మాత్రమే నేను వెళ్ళాలి, లేకపోతే అతని దగ్గర కష్టమని. అట్లా చాలామంది హీరోయిన్ని కొట్టేవాడు, డైరెక్టర్ని కూడా తరిమి కొట్టేవాడు. ఇవన్నీ కూడా మోహన్ బాబు మీద ఉన్నాయి. అంటే మోహన్ బాబు అంటే ఒక రౌడీ ఇమేజ్ అయితే బయట జనాల్లో ఉంది. ఎందుకంటే ఆయనకి డిసిప్లిన్కి ఇతరుల మీద కంట్రోల్కి తేడా తెలియని ఒక ఇది ఉంటుంది ఆయన లోపల. చాలామంది డిసిప్లిన్ అనుకుంటారు,